మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. నళిని ఆవేదనని తెలుసుకుని ఆమెను పరామర్శించాల్సిందిగా సీఎం ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమె నివాసానికి వెళ్లారు. టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్న నళిని ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వైద్య ఖర్చులతో పాటు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ప్రభుత్వానికి తెలియజేస్తానని కలెక్టర్ తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నళిని గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. నిన్న వారి లేఖ సారాంశం తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆందోళనకంగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా వెళ్ళి వారి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అవసరమైతే హైదరాబాద్ నిమ్స్లో కానీ ఇతర ఎక్కడైనా సరే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరించి వారికి వైద్యం అందిస్తామని తెలియజేయటం, వారికి కన్విన్స్ చేయడం కోసం వెళ్ళమన్నట్టు. ముఖ్యంగా వారు మేజర్గా ఈ మధ్య కాలంలోనే వరుసగా డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ వీటన్నిటితోటి వరుసగా బాధపడుతూ వచ్చారు. కాబట్టి మొత్తం కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి చాలా నీరసంగా, వీక్గా, మొన్నటి వరకు నడవలేని పరిస్థితుల్లో ఒక వాకర్తో సహాయంతో, తల్లిదండ్రుల సహాయంతో నడిచే పరిస్థితి ఉండేది. వారు ఈరోజు కొద్దిగా కుదుటపడ్డారు. వారే చెప్పారు, మొన్న అసలు నడవలేని పరిస్థితి నుంచి ఈరోజు తాను నడవగలుగుతున్నాను, తన పనులు తాను చేసుకునే పరిస్థితి కొంత తండ్రి ఆసరాతోటి అని చెప్పడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంస్థ గత ఏడాది ఆర్జించిన లాభాల్లో 34% వాటా